Hi everyone, this is Shravanti. Welcome to Smart Work Classes. Yesterday we completed what is definition of national income and history and its evaluation of national income. ఈ రోజు మనకి పార్ట్ 2లో మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇందులో జాతీయ ఆదాయ భావనలు ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి అవన్నీ చూస్తున్నాము. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. తర్వాత జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్. అంటే జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి, తర్వాత జాతీయ ఉత్పత్తి, తర్వాత స్థూల జాతీయ ఉత్పత్తి, తర్వాత నికర జాతీయ ఉత్పత్తి. అవునా? సో ఇందులో చూడండి, ప్రతి దాంట్లో ఇప్పుడు స్థూల దేశీయోత్పత్తిలో ఉత్పత్తి కారకాల దృష్ట్యా జీడిపి ఎలా ఉంది, తర్వాత మార్కెట్ ధరలలో జీడిపి ఎలా ఉంది, అలాగే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నికర దేశీయోత్పత్తిలో ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఎన్డిపి ఎలా ఉంది, తర్వాత మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి ఎలా ఉంది చూసుకోవాలి. నెక్స్ట్ జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ స్థూల జాతీయోత్పత్తి వద్ద ఉత్పత్తి కారకాల దృష్ట్యా జిఎన్పి ఎలా ఉంది, సేమ్ మార్కెట్ ప్రైజెస్లో జిఎన్పి ఎలా ఉంది చూసుకోవాలి. ఇలా అన్నీ మనము 8 కాన్సెప్ట్స్ తరోగా నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఇది మెయిన్ కోర్ ఏరియా అండి. ఇది కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ఎస్టర్డే మనకి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి నేను షార్ట్కట్గా మీకు చెప్పాను కదా, అది ఒక్కసారి మీరు రివైజ్ చేసుకుంటే వెరీ ఈజీ. ఇప్పుడు మనకి వస్తుంది, చూద్దాం. ఫస్ట్ వాట్ ఈజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి? గ్రాస్ అంటే ఏంటి? గ్రాస్ సాలరీ ఎంత అని అడుగుతారు కదా. గ్రాస్ అంటే ఏంటంటే టోటల్ వాల్యూ, డొమెస్టిక్ అంటే టెరిటరీ ఆఫ్ కంట్రీ, ప్రొడక్ట్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్. గ్రాస్ అంటే తెలుసు, టోటల్ మానిటరీ వాల్యూ అని, టోటల్ వాల్యూ ఎంత అని. నెక్స్ట్ డొమెస్టిక్ అంటే నిన్న మీకు చెప్పానండి. ఏంటి డొమెస్టిక్ అంటే ఎకనామిక్ టెరిటరీలో ఏమేమి ఉంటాయి, ల్యాండ్, బార్డరీస్, తర్వాత ఎంబసీస్, వాళ్ళు అక్కడ వర్క్ చేసినప్పుడు మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఉన్నప్పుడు అవన్నీ మన నేషనల్ ఇన్కంలో వస్తాయి అని చెప్పాము. ఓకేనా? అది దేని ద్వారా జరుగుతుంది? మన కంట్రీ ద్వారా జరుగుతుంది. సో టెరిటరీ ఆఫ్ కంట్రీ అండ్ ప్రొడక్ట్. ఇప్పుడు బై దిస్ ఇది చూసి మనం డెఫినేషన్ చెప్పొచ్చు. అవునా? సి టోటల్ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అకౌంటింగ్ ఇయర్ చూసారు కదా, సేమ్ డేట్. టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ. నిన్న అందుకే డెఫినేషన్ అన్నిసార్లు చెప్పాను, అంత రివిజన్ చేపించాను. అందుకే ఇప్పుడు ఇది చాలా ఈజీ అయిపోతుంది. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అవునా? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగే అంతిమ వస్తు సేవల మార్కెట్ ధరలచే హెచ్చిస్తే వచ్చేదే మనకి మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి. ఇలా అడుగుతారన్నమాట. మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్లో స్థూల దేశీయోత్పత్తి ఏంటి, ఇలా అడుగుతారన్నమాట. సో ఫస్ట్ మనకి ఏంటిది? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ పర్సన్ హ్యాస్ రెస్టారెంట్ ఇన్ దుబాయ్, సో హీ ఎర్నింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ దుబాయ్. సో మీరు నాకు చెప్పండి, ఏ పర్సన్కి దుబాయ్లో రెస్టారెంట్ ఉందంట. రెస్టారెంట్ ఉంది. ఓకే, రెస్టారెంట్ ఉంది. ఈ పర్సన్ సో హీ ఎర్నింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ దుబాయ్. సో నా క్వశ్చన్ ఏంటిదంటే, ఈజ్ దిస్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా? నో కదా, నో, ఇండియాలో కాదు, దుబాయ్లో.
అప్పుడు వి నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ కదా. మన డొమెస్టిక్ టెరిటరీ దుబాయ్ కాదు కదండి, మన దాంట్లో మాత్రమే ప్రొడక్షన్ అయినా ఏవైనా కానీ ప్రాఫిట్ వస్తే అది మన కంట్రీకి మనం తీసుకుంటాం, అది దుబాయ్లో. అందుకే మై క్వశ్చన్ ఈజ్ చూడండి, ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, ఏ పర్సన్ హ్యాజ్ ఏ రెస్టారెంట్ ఇన్ దుబాయ్లో ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఎర్నింగ్ చేస్తున్నాడు, అవునా. అప్పుడు ఇన్ దిస్ ఇన్కమ్ ఎర్న్ ఇన్ ఇండియాలో ఈ ఇన్కమ్ని మనం యాడ్ చేయొచ్చా? నో. సో ఎందుకు అని అంటే నాట్ ఇంక్లూడెడ్, ఎందుకు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పాలి. ఇల్లస్ట్రేషన్ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి. నెక్స్ట్, ఇట్ మీన్స్ వి నాట్ యాడెడ్ టు ద జీడిపి బికాస్ దిస్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ టెరిటరీ ఆఫ్ ఇండియా, అవునా, టెరిటరీ ఆఫ్ ఇండియా. సో జీడిపి బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఒకవేళ మనకి ఇండియాలోనే ప్రొడ్యూస్ అయితే అప్పుడు మనం జీడిపిలో కౌంట్ చేస్తాం, కానీ అది దుబాయ్లో ఆయన ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నాడు, దుబాయ్లో పెట్టుకున్నాడు, అప్పుడు అది మన ఇండియా కిందికి రాదు అని చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్, ఇది మన పర్సన్. ఇప్పుడు ఫారినర్ కేసులో, ఇప్పుడు ఫారినర్ అంటే విదేశీయుడు వచ్చాడు మన కంట్రీకి. ఫారినర్ హ్యాస్ కంపెనీ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ, మన కంట్రీలో, అండ్ హీ ఈస్ ఎర్నింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ. ఆ ఫారినర్కి ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఆయన ఎర్నింగ్స్ అంతా మన కంట్రీ నుంచే ఉన్నాయంట. సో అప్పుడు మనం ఈయనకు వచ్చిన ప్రాఫిట్ని మనం జీడిపిలో ఇంక్లూడ్ చేస్తామా లేదా క్వశ్చన్ ఇప్పుడు మీకు అది. సో చూడండి, సో దిస్ విల్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియా. ఎందుకు? జీడిపి రిలేటెడ్ టు వాట్? టెరిటరీ ఆఫ్ ఇండియా, అవునా. హియర్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఫారినర్ వచ్చి మన దగ్గర కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ద్వారా ఆయన ఎర్నింగ్ ప్రాఫిట్ చేస్తున్నాడు ఫ్రమ్ అవర్ కంట్రీ, మన భారతదేశం నుంచి ఎర్నింగ్ చేస్తున్నాడు. అప్పుడు మనం దీన్ని జీడిపిలో ఇంక్లూడ్ చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. నేను చాలా సింపుల్గా చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనిని ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్. ఎందుకు? బికాస్ టు ప్రివెంట్ డబుల్ కౌంటింగ్ అంటాడు అనమాట. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మధ్యంతర వస్తువులని మనం అకౌంట్లోకి తీసుకోవద్దు అని అంటున్నారు. ఎందుకు అని అంటే డబుల్ కౌంటింగ్ కాకుండా, అవును. మధ్యంతర వస్తువులు అంటే ఏంటంటే మధ్యంతర వస్తువులు. సో ఇంటర్మీడియట్ గూడ్స్ సర్వీసెస్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ బికాస్ టు ప్రివెంట్ డబుల్ కౌంటింగ్. మధ్యంతర వస్తువులు అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వస్తువులను ఏం చేస్తాయి? ఇవి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని నెక్స్ట్ ఇంకొక వస్తువు ఉత్పత్తికి కూడా ఈ మధ్యంతరంగా వర్క్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్. చూడండి, ఇప్పుడు ఇక్కడ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ కౌంట్ ఫ్లోర్ ఇంటర్మీడియట్ అండ్ ద బ్రెడ్ ఈజ్ ఫైనల్ అని అంటాడు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు మనకి పిండి ఒక ఫ్లోర్ ఉందని, దాని నుంచి మనకి బ్రెడ్ వస్తుంది, అవునా, మేడ్ ఫ్రమ్ ఇట్. అండ్ యు ఆర్ కౌంటింగ్ ద ఫ్లోర్ వాల్యూ ట్వైస్. ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాము, మళ్ళీ బ్రెడ్ ఫైనల్ అవుట్పుట్ రావడానికి మళ్ళీ ఫ్లోర్ ప్లస్ బ్రెడ్ అయ్యిందని కౌంటింగ్ తీసుకోకూడదు. ఎందుకంటే మనకి వాల్యూస్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైక్ ఏదైనా స్వీట్ ఐటమ్ తీసుకుంటే మిల్క్తో జరిగేది ఏదైనా ప్రొడ్యూస్ అయ్యే స్వీట్ ఐటమ్ తీసుకుందాం. ఏది తీసుకుందాం? సంథింగ్ ఏదైనా, కలాకండ్ తీసుకోండి, ఓకేనా. సో కలాకండ్ తీసుకోండి. అందులో ఫస్ట్ మనము మిల్క్ తీసుకుంటామా?
తర్వాత కలాకండ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం. ఫైనల్గా మళ్ళీ కలాకండ్కి మెయిన్గా మిల్క్ కావాలి. ఈ మిల్క్ 2 times యాడ్ అయిపోతుంది. సో డబల్ కౌంటింగ్ వస్తుంది. డబల్ కౌంటింగ్ వస్తే ఏమొస్తుంది, వాల్యూస్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అప్పుడు మనం ఎంత తీసుకున్నాము ఇనిషియల్గా, ఫైనల్ అవుట్పుట్ ఎంత వచ్చింది అనేది మనకు సరిగా తెలీదు. అందుకే ఏదైనా ఒక వాల్యూ ద్వారానే మనం తీసుకుంటాము. మధ్యంతరంగా మళ్ళీ యాడ్ చేస్తే ఆ వస్తువులను మనము తీసుకోము, ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ డేటాలో వస్తాయి కాబట్టి. టు ప్రివెంట్ డబుల్ కౌంటింగ్ కోసమే ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. దెన్ వాట్ ఈస్ ఇంటర్మీడియట్ గూడ్ అండ్ వాట్ ఈస్ ఫైనల్ గూడ్? వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ గుడ్? ఇంటర్మీడియట్ గుడ్ అంటే చూడండి, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వస్తువులను మధ్యంతర వస్తువులు అంటారు. అవును. వీటిని ఉత్పత్తిదారులు ఉపయోగిస్తారు. అవును. నెక్స్ట్, జాతీయ ఆదాయ గణనలో మధ్యస్థర వస్తువులను లెక్కించరాదు. ఎందుకు అనంటే డబుల్ కౌంటింగ్ వస్తుంది కాబట్టి, మనకి మళ్ళీ డబుల్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి కాబట్టి మనం ఎందుకు ఏదైనా ఒకటే వాల్యూకి స్టిక్ అయి ఉండాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ఫైనల్ గూడ్స్? వాట్ ఈ ఫైనల్ గుడ్ అంటే అంతిమ వస్తువులు. ఇది అంతిమ వస్తువులు మానవ కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తి పరిచేవి. అనగా ఏంటంటే, ఈ ఫైనల్ యూజర్స్ అంటే అంతిమ ఉపయోగదారులకు అమ్మే వస్తువులను అంతిమ వస్తువులు అంటారు. అంతిమ ఉపయోగదారులు వినియోగదారులు కావచ్చు, వాళ్ళే ఉత్పత్తిదారులు కావచ్చు. ఓకేనా? సో ఫస్ట్ సి హియర్ ఇంటర్మీడియట్ గూడ్స్. Intermediate goods, it means what ma used as a raw material in the production of the final stage, right? It's used as a raw material in the production of final stage, and it is not calculated in GDP. It is not calculated in GDP to prevent what ma double counting. Example, cotton and flour, etc. Next, what is final good ma? It's ready to be used by the final consumer. Okay, అంతిమ వినియోగదారులు. So they ready to be used by the final consumer, and it's beyond the stage of the production, and it is calculated in the GDP because it's a final good output. It is a final good. So that's why we have to add in the national income. Okay, that's why we have to add in the national income, and we calculated in GDP, that is bread, bakers items, whatever it is, etc. So did you get? So intermediate goods are the raw materials in the production of the final stage, and the final goods are ready to use by the final consumers, and it's beyond the production of the process, and which is calculated in the GDP. So ఇది మనకి కావాల్సిన డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ ద ఫైనల్ గూడ్స్. నెక్స్ట్ see, then what we have read in previous slide, see, that is GDP, the aggregate, the total value or total monetary value of production, some whatever final goods and services within the domestic country during the financial year. As we have know this. Next, within the territory of by anyone. This is main thing. Within the territory of by anyone, within the country only. Next, what are the formulas? very ఈజీగా ఉంటాయండి. ఇక్కడ చాలా ఫార్ములాస్ చాలా ఈజీగా చూడండి. నిన్న మనం చూసాము. గ్రాస్ అంటే టోటల్. అవునా, గ్రాస్ అంటే టోటల్ మొత్తం. డిప్రిషియేషన్ అంటే తరుగుదల. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు, అంతే. నెట్ రావాలి అని అంటే గ్రాస్ నుంచి మనం డిప్రిషియేషన్ తీస్తే మనకు నికర వస్తుంది. నెక్స్ట్, ఫ్యాక్టర్ కాస్ట్. మీకు తెలుసు కదా, నిన్న మనం చదివాము ఎస్టర్డే. ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఒకసారి రివిజన్ చేస్తున్నాను మీకు. దీనినే మనం ఏమంటాం? నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్, ఎన్డిపి గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో పర్ఫెక్ట్గా చదువుతాం. దీనిని మనం నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము. ఎన్డిపి రావాలి అని అంటే ఏంటిది? ఇది స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలని తీసివేస్తే మనకి నికర దేశీయోత్పత్తి వస్తుంది.
ఇది మనం దీని గురించి మనము డిఫరెన్స్తో నీట్గా చదువుతాం నెక్స్ట్ స్లైడ్లో. నెక్స్ట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ అండ్ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ప్రతి దానికి జీడిపికి ఎన్డిపికి నెక్స్ట్ మనము ఎన్ఎన్పికి ఓకేనా, తర్వాత మళ్ళీ మనము ఎన్డిపికి ఇవన్నీ మనం ఏం చేస్తాము, జీడిపికి ఎన్డిపికి జిఎన్పికి ఎన్ఎన్పికి 8 కాన్సెప్ట్స్ చదువుతాము, డిఫరెంట్గా చదువుతాం కానీ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్లో మనము మార్కెట్ ప్రైజెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీ అంటే ఏంటి, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అవునా, గ్రాస్ అంటే ఎట్లా వస్తుంది, గ్రాస్ ఇస్ మై గ్రాస్ సాలరీ ఇలా అంటారు కదా. సో నెట్ రావాలి అనంటే, నికర ఆదాయం రావాలి అనంటే గ్రాస్ మైనస్ డెప్రిషియేషన్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సి హియర్ మెన్షన్ దట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced within the domestic country in a year. Market value of goods and services. Market value of goods and services produced within the domestic territory in a year. ఒక అకౌంటింగ్ ఇయర్లో మనకి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వాలి, అది కూడా మన విత్ ఇన్ ద టెరిటరీ. దాని మార్కెట్ వాల్యూలో మనం చూస్తాం, మార్కెట్ ధరలలో ఆ ప్రొడక్షన్ ఎంత ఉంది, ఎంత వాల్యూ ఉంది అని చూస్తాం. నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్, టోటల్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఫ్రమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ అంటే తెలుసు మీకు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ. సో టోటల్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఫ్రమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది జస్ట్ రివిజన్ అండి, రివిజన్ గురించి మర్చిపోవద్దు. మళ్ళీ రివిజన్ గురించి ఓవర్ స్లైడ్ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్లీజ్ ఇది చాలా నీట్గా మీ గురించి ఫ్రేమ్ చేశాను చూడండి. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం, కన్ఫ్యూజ్ కావద్దు. డిఫరెన్స్ బిట్వీన్ ఏంటిది, మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి, అండ్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి. ఇప్పుడు చూడండి ఏంటి, రెండు జీడిపిలే కానీ ఇందులో ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి అంటున్నారు, ఇక్కడ మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి. అసలు ఏంటి డిఫరెన్స్ చూద్దాం. ఎగ్జాక్ట్గా ఇది చూడండి, దీనిలో నుంచి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది మనకి. చూడండి ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ ఇక్కడ మనం చూసుకున్నాం కదా, తెలుగు మీడియం ఇది కూడా చూసుకోండి మీరు, ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాశాను, మీరు ఇది చూసుకోండి. ఇట్ షోస్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ఆల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ విత్ ఇన్ ద డొమెస్టిక్ కంట్రీ. ఈ పాయింట్ మీకు తెలుసు అవునా, ఫ్యాక్టర్స్ ప్రొడక్షన్ వల్ల అది కూడా విత్ ఇన్ ద కంట్రీలో ఎంత కాస్ట్లో అంటే ఇట్ షోస్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ విత్ ఇన్ ద కంట్రీ. అర్థమవుతుందా? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది, ఫ్యాక్టర్ కాస్ట్ ప్రీవియస్ స్లైడ్లో వెళ్ళి చూసుకోండి. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి అసలు, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్కర్డ్ బై ఫర్మ్స్ వెన్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ కావడానికి మన ఫ్యాక్టర్స్ ఎంత కాస్ట్ జరిగింది, ఫ్యాక్టర్స్ ఇన్కమ్లో ఎంత కాస్ట్ జరిగింది అది. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్లో నాట్ ఇంక్లూడెడ్ ఐటీస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వాట్ ఇంక్లూడ్ సబ్సిడీస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇట్ షోస్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ విత్ ఇన్ ద కంట్రీ, ఇది మనకు తెలుసు. ఇంక్లూడ్స్ డిప్రిషియేషన్, తరుగుదల. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద జీడిపి అండ్ జీడిపి ఎంపీ ఈజ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా చూసుకుంటే సేమ్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రొడక్షన్ ఒకసారి మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం పక్కన పెట్టండి, ఇది చూడండి. ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్
మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. గుర్తొచ్చిందా ఎందుకంత రివిజన్ చేయించానో నిన్న ఫ్యాక్టర్ కాస్ట్ గురించి? జీడిపి పక్కన పెట్టండి, ఒకసారి ఫ్యాక్టర్ కాస్ట్ చూడండి. ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైజెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏమడిగారు? జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అడిగారు, అవునా? జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, అదే జీడిపి అని రాసి మార్కెట్ ప్రైజుల వద్ద మనకి నికర పరోక్ష పన్నులు ఎంత ఉన్నాయి అనేది చూసుకోవడం. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈజీ కదా, ఈజీ. సో ఇప్పుడు ఏంటి, ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మళ్ళీ ప్రీవియస్ సైడ్లో మనం చూసుకుంటే సేమ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మనం ఏం రాసుకోవచ్చు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీలా రాసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఈ ఫార్ములాలో జీడిపి ఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్లో ఇప్పుడు మనము ఎంపీ మైనస్ ఇక్కడ మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ అని రాసుకోవచ్చా? సో ఫైనల్గా జీడిపి ఎంపీ ఇది జీడిపి ఎంపీ, ఇక్కడ మైనస్ ఏమొస్తుంది? ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఇదే పాయింట్ ఫస్ట్లో చెప్పాను చూడండి. అందుకే ఎఫ్సిలో నాట్ ఇంక్లూడెడ్ పోర్షన్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇంక్లూడెడ్ పోర్షన్. అందుకే ఫస్ట్ స్లైడ్ అంత ఇంపార్టెంట్. మనకి ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పానో అదొకసారి గుర్తు తెచ్చుకుంటే ఇది చాలా ఈజీ. నెక్స్ట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమైనా ఇస్తాడు అంటే ఇందులో ఇస్తాం ఎక్స్క్లూడెడ్, ఏం తీయొచ్చు, ఏం మినహాయించబడింది, ఏమేం మినహాయించబడింది? క్యాపిటల్ గెయిన్స్, బదిలీ చెల్లింపులు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇల్లిసిట్ మనీ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. చట్టబద్ధంగా కానివి అట్లాంటి ఏమైనా మనీ ఉంటే వాటిని మనం మినహాయించబడతాయి, అవునా? క్యాపిటల్ గెయిన్స్ అడుగుతారు, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఏం మినహాయించబడును? క్యాపిటల్ గెయిన్స్, బదిలీ చెల్లింపులు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా మనీ ఉంటే అవన్నీ మనము ఇల్లీగల్గా వచ్చిన మనీ అవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తాము. ఇప్పుడు చూద్దాం. జీడిపి అనేది ఒక ఫ్లో కాన్సెప్ట్, ఒక ప్రవాహ కాన్సెప్ట్, ప్రవాహ భావన. వాట్ ఈస్ ఫ్లో, వాట్ ఈస్ స్టాక్ అనేది నెక్స్ట్ మనం డిస్కషన్ చేసుకుందాం. జీడిపి అనేది ఒక ప్రవాహ భావన. ఇందులో అవుట్పుట్ అకర్స్ ఇన్ ఏ ఇయర్, అవును కదా? ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత అవుట్పుట్ ఉంది అనేది చూసుకుంటాం, రైట్? నెక్స్ట్ ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, రైట్? నేమ్ ఇట్ సెల్ఫ్ చూడండి, అందులో అన్నారు మనకి డెఫినేషన్లో ఏంటిది? అగ్రిగేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్స్ ఎర్న్డ్ బై నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటి డ్యూరింగ్ అకౌంటింగ్ ఇయర్ అన్నారు, డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నారు, కానీ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ అన్నారా? అనలేదు. కాబట్టి ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే. నెక్స్ట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ఈజ్ నాట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్. ఓకే, అవును, ఇది మార్కెట్ ధరలలో ఫ్లక్చువేషన్స్ అవుతాయి కదా. ఈరోజు ఒక ప్రైస్ ఉంది, ఒక బిస్కెట్ ధర 10 రూపాయలు ఉందనుకోండి, ఓరియో బిస్కెట్. నెక్స్ట్ 2 డేస్కి మనకు తెలియదు ఫ్లక్చువేషన్స్, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్స్. ప్రైజెస్లో ఏంటిది? ఇప్పుడు జనరల్లో ఏమైనా మనము కొనాలి అని అంటే ఈరోజు 10 రూపాయల బిస్కెట్ రేపు 12 రూపీస్ కూడా కావచ్చు, అవునా? జనరల్ ప్రైజెస్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ కావచ్చు, దానిని మనం ఇన్ఫ్లేషన్ అంటాము, ద్రవ్యోల్బణం అంటాము. అయితే ఇందులో ఏమంటున్నాడు? మార్కెట్ ప్రైస్ ఈజ్ నాట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్. ఎస్, ఇట్స్ ఏ నాట్ ఏ ఫైనల్ అవుట్పుట్, రైట్? ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ అవుట్పుట్. ఓకే, విల్ అగ్రీ. అండ్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్. ఎస్, మధ్యంతర వస్తు సేవలను మేము నేషనల్ ఇన్కమ్లో యూస్ చెయ్యము అని మధ్యలోనే మనము నెక్స్ట్ ప్రీవియస్ అంటే ఎర్లియర్ స్లైడ్లో మనం చదువుకున్నాము. ఎస్, విల్ అగ్రీ ఇట్. అండ్ దట్ ఈస్ సమ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ఓన్లీ. ఏమంటున్నాడు? జీడిపి మార్కెట్ ధరలలో నాట్ ద వాల్యూ ఆఫ్ అవుట్పుట్. ఇది ఇంటర్మీడియట్ మధ్యంతర వస్తు సేవలను మేము
మైనస్ చేస్తాము, అప్పుడు మనకు వచ్చేది సమ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి టేకెన్ టు అవాయిడ్ డబుల్ కౌంటింగ్. డబుల్ కౌంటింగ్ ఎందుకు అనేది మనం చెప్పుకున్నాం ప్రీవియస్ స్లైడ్లో. నెక్స్ట్ జీడిపి ఈజ్ ద డొమెస్టిక్ ఆరిజిన్. అవును కదా, డొమెస్టిక్ ఆరిజిన్ స్థూల దేశీయోత్పత్తి. డొమెస్టిక్ ఆరిజిన్ దేశానికి దేశంలోనే ప్రొడక్షన్ అవ్వాలి. సో ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. అవును కదా, ఇప్పుడు ఫారెన్ నుంచి నెట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఇన్కమ్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో మీకు మంచిగా నీట్గా చెప్తాను. సో జీడిపి ఈజ్ డొమెస్టిక్ ఆరిజిన్ కాబట్టి మనము ఎన్ఎఫ్ఐఏని షుడ్ బి ఎక్స్క్లూడెడ్ అంటాడు. అవును, దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసేది ఏంటండి, ఫార్ములా. వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఇన్ డొమెస్టిక్ కంట్రీ, ఇందులో నుంచి వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఇన్ డొమెస్టిక్ కంట్రీ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మన దేశంలో ఎంత అవుట్పుట్ వచ్చింది, నెక్స్ట్ అంటే ఎంత అవుట్పుట్ వచ్చింది, నెక్స్ట్ ఏంటిది మైనస్ మధ్యంతర వస్తువుల కన్జంప్షన్ వినియోగం అనేది తీసివేస్తే మనకి జీడిపి అట్ మార్కెట్ ప్రైజ్లలో వస్తుంది. సో ఇది మనకి కావాల్సిన డిఫరెన్సెస్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రివిజన్ చేయాలా ఇంకోసారి. జీడిపి అనేది ఫ్లో కాన్సెప్ట్. ఇది ప్రీవియస్ ఇయర్ గురించి మనకు చెప్పదు, ప్రస్తుత భావననే చెప్తుంది, ప్రవాహ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ జీడిపి ఎంపీ అనేది నాట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ అవుట్పుట్. మనం దీనిలో ఇంటర్మీడియట్ కన్జంప్షన్ని మాత్రం కంపల్సరీ తీసివేయాలి టు ప్రివెంట్ డబుల్ కౌంటింగ్. ఓకే, దెన్ ఓన్లీ ఫైనల్ గూడ్స్ సర్వీస్లో మనము ఏం చేస్తాము, వాల్యూని యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇది డొమెస్టిక్ ఆరిజిన్ కాన్సెప్ట్ కాబట్టి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తాము. ఫైనల్ మనకి ఈ పైన లైన్స్ నుంచి వచ్చే ఫార్ములా ఏంటిది అని అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఇన్ డొమెస్టిక్ కంట్రీ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. ఇది మనకి ఫైనల్గా వచ్చే డిఫరెన్సెస్. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి చూడండి, సేమ్ ఇది మీకు రివిజన్ చేయడానికి. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్స్ టు జీడిపి మార్కెట్ ధరలలో మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఈ రెండింటిని కలిపి మనం నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాము. సో ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి అనేది ఇది మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. ఈ టూ కాన్సెప్ట్ మీద, ఈ టూ ఫార్ములా మీదే 8 కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఫ్యాక్టర్ కాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బాగా గుర్తుపెట్టుకోండి, అన్నిట్లో ఇదే ఫార్ములా రిపీట్ అవుతుంది, మీరు చూడండి. ఇప్పుడు ఏం చేస్తాము ఇక్కడ, ఇప్పుడు వీటిని మనం ఎట్లా రాసుకోవచ్చు అని అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. అవునా, ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉంది పెట్టేస్తాము, ఎంపీ ఈక్వల్స్ టు ఎఫ్సి అయిందా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, ఎఫ్సి మార్కెట్ ప్రైజెస్ మైనస్ ఐటీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సబ్సిడీ. ఈ ఫార్ములానే ఇక్కడ డైరెక్ట్గా రాసాం. ఈ ఫార్ములా ఇప్పుడు అక్కడ మనం చదువుకున్నాము జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు చూడండి, నేను జీడిపి అడిగాను కాబట్టి జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి ఒకటే పెడుతున్నాం. జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ సేమ్ కదండి, అవునా. ఇప్పుడు జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఫైనల్ ఇది వచ్చింది. ఇదే చూడండి, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్. మనం గుర్తుంచుకోవాల్సింది ఎఫ్సి ఈక్వల్స్ టు ఎంపీ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఫైనల్లీ విల్ గెట్ దిస్. ఓకే, సో నేషనల్ అంటే ఏంటిదంటే డొమెస్టిక్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు వచ్చే జీడిపి అయ్యింది. ఇప్పుడు ఇందులో అట్ ఎఫ్సి అండ్ అట్ మార్కెట్ ప్రైజెస్లో ఫార్ములా ఏంటో మనకు తెలిసింది, అవునా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది మనకి ఎన్డిపిలో కూడా సేమ్ అండి. ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటి, ఎంపీ ఏంటి, నెక్స్ట్ ఎన్ఎన్పికి వచ్చే ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటి, ఎంపీ ఏంటి, ఫార్ములా ఒకటే, దీని చుట్టే తిరుగుతుంది.
దీని చుట్టే ఈ కాన్సెప్ట్ చుట్టే తిరుగుతుంది. ఎఫ్సి ఈక్వల్స్ టు ఎంపీ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నోన్ యాజ్ వాట్ జీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. దీని చుట్టే తిరుగుతుందండి. నెక్స్ట్ మీరు చూడండి, ఇట్స్ వెరీ చిన్న అనలైసిస్, చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అవునా. నెక్స్ట్ మీకు ఇందులో డిప్రిషియేషన్ అన్న ఒక విషయం చెప్పాను కదా. డిప్రిషియేషన్ అంటే ఏంటిదని అంటే తరుగుదల. లాస్ ఇన్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. లాస్ ఇన్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ డ్యూ టు వియర్ అండ్ టియర్ యాక్సిడెంటల్లీ డ్యామేజ్ ఇట్స్ నోన్ యాజ్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే నేను చెప్తాను చూడండి. సపోజ్ ఏం తీసుకున్నాము, ఒక వెహికల్ తీసుకోండి, 2021 మోడల్ కార్ తీసుకున్నాం, ఏదో కార్ 1 అనుకోండి. సో దీన్ని ఒక 10 ఇయర్స్ బాగా నడిపించేసాం మనం. ఒక 10 ఇయర్స్ బాగా నడిపించేసాము. సేమ్ ఇంజన్ ఉంటుందా కరెక్ట్గా ప్రాసెసింగ్లో? సేమ్ టైర్స్ ఉంటాయా అంతే గట్టిగా, అంత స్ట్రెంత్గా? సేమ్ అసలు ఏమీ మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుందా? ఉండదు. డ్యూ టు వేర్ అండ్ టియర్ లాసెస్ యాక్సిడెంటల్లీ డ్యామేజ్ అవుతుంది. దాన్నే మనము తరుగుదలగా తీసుకుంటాము. అంటే 2021లో ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏమైనా లాసెస్ అవుతాయి, తరుగుదల అనేది వస్తుంది అనేది చెప్తున్నాడు. డ్యూ టు వేర్ అండ్ టియర్ యాక్సిడెంటల్ డ్యామేజ్, దట్ ఈస్ డిప్రిషియేషన్. నెక్స్ట్ వాట్ ఈస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్? నేను అన్నాను కదా, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో ఎన్ఎఫ్ఐఏ గురించి వచ్చింది, అప్పుడు నేను చెప్తాను అన్నా. అవునా. సో సి ఇక్కడ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మైనస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ టు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. చూడండి, ఓకేనా. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. రిసీవ్డ్ పేమెంట్ మైనస్ paid payment. Received payment minus paid payment అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, అవునా, మైనస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ టు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇది మన నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇది మనకి కావాల్సిన చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇవి. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ ఓన్లీ ఆఫ్ నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అవునా. నేషనల్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ ఓన్లీ ఆఫ్ నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇదేంటి? ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్లో మనము ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు అని చదివాము. అవునా. మీకు డౌట్ రాకూడదని అది కూడా ఏంటి అని చెప్తున్నాను. ఓకేనా. దీస్ ఆర్ ద యూనిలాటరల్ పేమెంట్స్ ఫర్ విచ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టేక్స్ ప్లేస్. ఎగ్జాంపుల్ గిఫ్ట్స్, డొనేషన్, అన్ఎంప్లాయ్మెంట్, స్కాలర్షిప్, కంపన్సేషన్. ఇది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ మనకి స్కాలర్షిప్ ఇస్తుంది. అవునా. మనకి స్కాలర్షిప్ ఇచ్చింది ఏ పర్సన్కి. మళ్ళీ దీన్ని రిటర్న్ నాకు ఇవ్వమని గవర్నమెంట్ అడగదు. మళ్ళీ నాకు రిటర్న్ చేయండి, నేను స్కాలర్షిప్ ఇచ్చాను కదా, మీరు నాకు రిటర్న్ చేయండి అని అనదు. అవునా. సో అది ఇందులో ఎక్స్చేంజ్ ఏమీ ఉండదు అని అంటున్నారు అన్నమాట. దీస్ ఆర్ ద యూనిలాటరల్, వన్ సైడ్ నుంచే ఉంటాయి. గవర్నమెంట్ మనకి స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు నేను మీకు ఇచ్చాను, ఆ స్కాలర్షిప్ నాకు ఇవ్వండి అని అడగదు గవర్నమెంట్. అందుకే దీనిని ఒక వైపు నుంచే పేమెంట్స్ జరుగుతాయి. యూనిలాటరల్ గిఫ్ట్. ఒక మ్యారేజ్కి వెళ్తారు. అవునా. మీరు ఏ పర్సన్ మ్యారేజ్కి వెళ్తారు, బికి ఇస్తారు మ్యారేజ్లో. ఇంకా ఏ పర్సన్ మ్యారేజ్కి వెళ్ళి మీరు వెళ్ళి సంథింగ్ బి అనే ఒక గిఫ్ట్ ఇస్తారు. మళ్ళీ ఏ పర్సన్ని అడుగుతారా మీరు, నేను నీకు బి అనే గిఫ్ట్ ఇచ్చాను కదా, అది నాకు ఇచ్చేయండి అని అడగరు. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ యూనిలాటరల్. అవునా. నెక్స్ట్, డొనేషన్స్. ఏదైనా మీరు ఎన్జిఓకో ఏదికో డొనేషన్ ఇచ్చారు, 10,000 రూపీస్ ఇచ్చారు మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు. ఆ తర్వాత మీ దగ్గర డబ్బులు లేవు,
ఆ డొనేషన్ ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్కి వెళ్ళి నేను ఆ రోజు మీకు 10,000 ఇచ్చాను, మీరు నాకు 10,000 ఇచ్చేసాను అని అంటారా? నో, ఇట్స్ ఏ యూనిలాటరల్ పేమెంట్. సేమ్ అదే అండి. కాబట్టి కంపన్సేషన్ కూడా అంతే, సో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ యూనిలాటరల్ పేమెంట్ ఫర్ which has no exchange of goods and services takes place, not included in national income. యూనిలాటరల్ పేమెంట్ కదండి, ఇంక్లూడ్ చెయ్యము, బట్ ఇంక్లూడెడ్ ఇన్ పర్సనల్ ఇన్కమ్ అండ్ పుట్ ట్యాక్స్ ఓవర్ దెమ్. అంతే కదా. ఇప్పుడు భారీ గిఫ్ట్ వచ్చింది మనకి, సంథింగ్ 10 kg గోల్డ్ వచ్చింది, ఇది పర్సనల్ ఇన్కంలోకే వెళ్తుంది, దాని మీద ట్యాక్సెస్ గవర్నమెంట్ పే చేయమంటుంది. ఇది ట్రాన్స్ఫర్ పేమెంట్. ఓకే, ట్రాన్స్ఫర్ పేమెంట్. సో ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. మనం నెక్స్ట్ జిఎన్పి గురించి చదువుదాము. జిఎన్పి గురించి చదివే ముందు జిఎన్పిలో కూడా అట్ ఫ్యాక్టర్ కాస్ట్, అట్ మార్కెట్ ప్రైసెస్ గురించి అవుదాము. అది నెక్స్ట్ క్లాస్లో మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఇది రివైజ్ చేసుకోండి, ఒకసారి నీట్గా అర్థం చేసుకొని నెక్స్ట్ మన పార్ట్ 3లో జిఎన్పి గురించి చదువుదాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.